ఏ ఆర్డర్ తీసుకొచ్చారు? మనం ఏం చేయలేకపోయాం. కార్యక్రమం సరేనా? మా అమ్మ ఇప్పటి వరకు బతుకుందని నేను అనుకుంటున్నాను, కానీ అందరూ కలిసి ఈరోజు ఆవిడ్ని చంపేశారు కదరా. మిమ్మల్ని నేను వదిలిపెట్టను రా. నిన్ను ఎవరి ముందు తలదించుకోనివ్వరని మా అమ్మకి ఇచ్చిన మాట కోసమే నేను ఇన్నాళ్ళు ఊరుకున్నాను. కానీ ఏ రోజైతే నువ్వు మా అమ్మని చంపి మమ్మల్ని నడి రోడ్డుకి తీసుకొచ్చావో, నిన్ను మా అమ్మ క్షమించిన నేను క్షమించను రా. ఊరుకోరా. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? స్టేటస్ పిచ్చి పట్టిన ఒక ఆర్దంతో మాట్లాడుతున్నానని బాగా తెలుసు. నీ తమ్ముడి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని అందరి ముందు నా చెల్లెల్ని బలిపోసం చేశావు. కానీ ఎందుకలా చేశానని తలుచుకుంటూ నువ్వు కుమిలి కుమిలి ఏడ్చేలా చేస్తాను. నా కుటుంబం ఈ రోజు ఎలా అయితే నటి రోడ్డుకి వచ్చిందో, అలాగే నేను గెలుపు వైపేసే ప్రతి అడుగుతోనూ నీకు ఓటమంటే ఏంటో తెలిసేలా చేసి, ఈ రోజు నేను పడుతున్న బాధ నువ్వు అనుభవించి, మా అమ్మ సమాధి ముందు నువ్వు తలదించుకొని క్షమాపణ అడిగేలా చెయ్యలేదో, నా పేరు సుబ్రహ్మణ్యమే కాదు,